SV6 న్యూస్ కి స్వాగతం. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజిక పరంగా భారతదేశాన్ని అభివృద్ధి పదంతో పాటు ప్రజల్లో ఐకమత్యం, మత సామరస్యంతో భారతదేశాన్ని సురక్షితంగా ఉంచుతూ ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టతను పెంపొందిస్తున్న ప్రధాని మోడీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని భారతీయ జనతా పార్టీ తరపున మల్కాజిగిరి పార్లమెంటు టికెట్ను తాను ఆశిస్తున్నట్లుగా పల్లవి స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యా సంస్థల అధినేత మల్కా కుమరయ్య అన్నారు. మహేందర్ హిల్స్ లోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ కింది స్థాయి పేదవాడి నుంచి ప్రపంచ దేశాలు మెచ్చే స్థాయి దాకా సంక్షేమ పథకాలు చేపడుతూ ఇండియాను అగ్రగామిగా నిలబెట్టడంలో ప్రధాని మోడీ ఎంతో కృషి చేస్తున్నారని, గతంలో పాకిస్తాన్ లాంటి దేశంతో ప్రతిరోజు కిరికిరి ఉండేవని, ఇప్పుడు అలాంటి సమస్యలు లేకుండా పోయిందని, ఆ సమస్యను పరిష్కరించడంలో మోడీ సఫలమయ్యారని అన్నారు. ముఖ్యంగా చైనాతో ప్రస్తుతం కొన్ని వివాదాలు ఉన్నాయని, ఫ్యూచర్లో వాటిని కూడా సమర్థవంతంగా ప్రధాని మోడీ పరిష్కరిస్తారని అన్నారు. ఐకమత్యంతో, అభివృద్ధితో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ప్రధాని మోడీ మూడోసారిగా హ్యాట్రిక్ సాధిస్తారని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో తాను టికెట్ను దరఖాస్తు చేసుకున్నానని, దాంతోపాటు 36 మంది రంగంలో ఉన్నారని, పార్టీ అధిష్టానం ఎవరికి ఇస్తే వారు పోటీల్లో ఉంటారని, ఒకవేళ వేరే వాళ్ళకి ఇస్తే తాను తన వంతు కూడా కృషి చేసి వారికి కృషి చేస్తానని అన్నారు. తమకు అవకాశం వస్తే ఇంజనీర్గా, విద్యావేత్తగా, స్థానికుడుగా మల్కాజిగిరి నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో తనకి ఎంతో అనుబంధం ఉందని, నియోజకవర్గ ప్రజల అవసరాలు, సమస్యలు, వారి ఇబ్బందులను తన దృష్టికి వస్తాయని, అవన్నీ కూడా తెలుసునని, వాటిని బీజేపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని అన్నారు. అన్ని ఫీల్డ్స్లో ఈవెన్ ప్రతి విలేజ్కి వాటర్ సప్లై ఇవ్వడంలో కానీ, తన బిలో ప్రాపర్టీ లైన్ నుంచి ఈ 10 yearsలో ఒక 25 crores పీపుల్ ఎబో ప్రాపర్టీ లైన్ దాటినారు. అంటే లాస్ట్ 40 yearsలో ఎంతమంది ఎబో ప్రాపర్టీ లైన్ ఉంది, లాస్ట్ 10 yearsలో అంతకన్నా ఎక్కువ ఉంది. అదొకటి కాకుండా ఏంటంటే ఒక క్లియర్ విజన్తో మనం ముందుకెళ్తున్నాం. అందులో ప్రైమ్ మినిస్టర్ గారు క్లియర్ విజన్తో ఆయన పని 18 hours పనిచేస్తూ అందరితో కూడా పని చేపిస్తూ ఒక క్లియర్ పాత్ చూపించుకుంటూ ముందుకెళ్తారు. ఆలోచన ఎక్కడ పురుగు వస్తుంది? మీరు చట్టసభలోకి వెళ్ళాలన్న ఆలోచన ఎందుకు అనిపిస్తుంది? విద్యా సంస్థల్లో సేవలు చేస్తున్నారు. విద్యా సంస్థల్లో సేవ చేసాము. సేవ అంటే మనం బెస్ట్ మనము సర్వీస్ చేసాము, అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ ఇచ్చాము. అక్కడ మంచి అంటే గవర్నమెంట్ అయితే ఎంతైతే స్పెండ్ చేస్తుందో ఒక స్టూడెంట్ మీద అంతకన్నా తక్కువ కాస్ట్లో మనం ఎడ్యుకేషన్ ఇవ్వగలిగాము. అది సంతృప్తి, సంతోషం. నేను మన ప్రైమ్ మినిస్టర్ గారు హార్డ్ వర్క్, సిన్సియారిటీ అండ్ 10 yearsలో బీజేపీ గవర్నమెంట్ చేసిన విజయాలు, వాళ్ళ కామన్ మ్యాన్ వారికి కూడా ఒకప్పుడు బీజేపీ అంటే ఓన్లీ హై అండ్ పీపుల్కి సర్వీస్ అనే ఉద్దేశం ఉంటే, ప్రైమ్ మినిస్టర్ గారు ఈ 10 yearsలో ఒక దళితుని ప్రెసిడెంట్ చేశారు, వైస్ ప్రెసిడెంట్ చేశారు. ఈ గవర్నమెంట్ కూడా ఇంతవరకు ఇంత చేయలేదు. కాబట్టి సోషల్ ఈక్వాలిటీని డెవలప్ చేస్తూ అందరూ పైకి రావాలని, ఆల్ కాస్ట్ క్రెడిట్ అన్ని రీజియన్స్ వాళ్ళు పైకి రావాలి, దేశాన్ని బాగుపడాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, మన ఇండియా సూపర్ పవర్గా డెవలప్ చేయాలి అనేది ప్రైమ్ మినిస్టర్ గారు. ఆఫర్ ఇచ్చారు. పాలిటిక్స్లో ఆలోచించి రావడం జనరల్ పార్టీ
కంటిన్యూగా ఈ పాలిటిక్స్ రావడం